ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం వినడానికి ముందు అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ దీనిని మీ శిలువ చాటును మరుగు చేసుకుని మీ వాక్యము ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ బిడ్డలు విని గ్రహించి మీ వాక్యంతో నింపబడి స్వస్థత పొంది తిరుగు వెలుట కృప చూపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి బయట ఉన్న వారు, మరి లైవ్ వింటున్న వారు ప్రతి ఒక్కరు దేవుని వాక్యం బహు జాగ్రత్తగా విని ఆశీర్వదింపబడాలి. ఈరోజు నేను చెప్పే అంశం అందరూ గమనించండి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు అంటే చాలా మందికి భయము లేదు, కొంతమంది భయపడతారు. కానీ మీకు అందరికీ చెప్తున్నా, ఒక తోట పెట్టుకుంటే యజమాని ఏ సమయంకు పోయి తోటను చూసి వస్తాడు. దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ సృష్టించినప్పుడు దేవుడు చూడడా, అసలు నువ్వు ఎవరి సొత్తు, నువ్వు ఈ భూమి మీదకి ఎట్లొచ్చినావు, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తుండా, సంతోషిస్తుండా లేదా? ఒకసారి యోచించుకో. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. చాలా మంది ఈ విషయాన్ని గమనించక విచ్చలవిడిగా లోకంలో ఏ పనైనా చేస్తున్నారు. కానీ బైబిల్లో దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దేవుడు నరులందరినీ పరిశీలిస్తున్నాడు. మనం ఎట్టుపోతున్నాం, ఏం చేస్తున్నాం, రోజు ఎంత చేస్తున్నామో. చాలా మంది అసలు దేవుని గురించి లెక్క చేయరు. కాబట్టి ఈరోజు నేను చెప్పే అంశం గమనించండి. దేవుడు చూస్తున్నాడు. ఒకసారి బైబిల్స్ వారు తీసుకోండి. కీర్తనల గ్రంథంలో దావీదు ఏం చెప్తుండో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. బైబిల్స్ వారు చూడండి. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. మంచిగా 53 కీర్తన 2వ వచనం. వివేకము కలిగి చూడండి, దేవుడు ఆకాశంలోకి వెళ్ళి నరులను చూస్తున్నాడు. క్లియర్గా దేవుని వాక్యం చదవండి, గమనించండి. బిడ్డ, బ్రదర్, దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేస్తే ఎవరో ఒకరు చూస్తారు, పోలీస్ స్టేషన్ చెప్తారు, కేసు ఫైల్ అవుతుంది. కానీ భూమి మీద బ్రతుకుచున్న నిన్ను దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశంలోకి వెళ్ళి నరులందరికీ దేవుడు చూస్తున్నాడు. ఎట్లున్నామో ఒకసారి యోచించుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. మళ్ళీ చదవవచ్చునం. చూడండి, దేవుడు ఆకాశం నుంచి నరులను చూసి పరిశీలిస్తుండు. అయితే నేను ఒకటి చెప్తా. ఇష్టానుసారంగా దొడ్డులకు వెళ్ళి మరి ఎట్లిస్తే కొన్ని తప్పించుకపోయి ఉరికినట్టు, కొన్ని తెంపుకపోయినట్లు, రకరకాల ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పనులు చేస్తున్నారు భూమి మీద. కానీ వివేకము కలిగి దేవుని వెతుకువారు భూమి మీద ఇంకనైనా ఉన్నారా అని చూస్తే, ఈ దొడ్డిలోకి వచ్చిన వాళ్ళే మీరు వివేకంగా దేవుడు ఉన్నాడనే భయం ఉన్నది. చాలా మందికి లేదు. నేను మీకు చెప్తున్నా కదా, దేవుని యందు భయభక్తి కలిగి మీరు కనుక ఆయన త్రోవలందు నడిస్తే మీరు ధన్యులు. అది వాక్యంలో దేవుడు మనకు సెలవిచ్చాడు. కానీ దేవుడు ఆకాశంలోకి వెళ్ళి నరులను పరిశీలిస్తే అందరూ మరి తప్పిపోతున్నారు. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ఆకాశంలోకి వెళ్ళి మిమ్మల్ని చూసినప్పుడు ఇవాళ నువ్వు గుళ్ళున్నావు, దేవుడు అంటే భయం ఉన్నది, దేవుని వాక్యం వింటున్నావు, చాలా సంతోషం. దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని విషయాలు విని భయము భక్తి కలిగి జీవిస్తున్న మీకు ఏ తెగులు మీ గుడారమో సమీపించదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ధనాన్ని, బలాన్ని,
లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవుడిని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ వివేకము కలిగి దేవుడు ఉన్నాడని తెలుసుకుని ఆయన మందిరానికి వచ్చే మిమ్మల్ని నిజంగా దేవుడు చూస్తున్నాడు. మీరు ధన్యులమ్మా. నేను మీకు చెప్తా, ఈ ఉన్న విశ్వాసం మన మరణం దాకా ప్రభులో మనము కొనసాగి ఆయన వాక్యానుసారంగా నడిచి పరలోక రాజ్యానికి చేరు వరకు ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోవాలి. దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశంలోకి వెళ్ళి నరులందరినీ దేవుడు చూస్తున్నాడు. చూస్తే ఇంతమంది నా తమడపల్లి క్రైస్తవులు చర్చికి వచ్చిన వాళ్ళని దేవుడు ఒకవేళ లెక్క అడిగితే ఏం చెప్తారో లోకానికి ఎక్క. దేవుడు ఎన్ని చూస్తున్నాడో నేను మీకు ఇంకా వాక్యానుసారంగా చెప్తా. ఒకసారి అదే కీర్తనలు 102:20-21 వచ్చిన చదవండి. కీర్తనల గ్రంథంలో 102 కీర్తన 20-21 వచ్చిన చదవండి. 102 కీర్తన 20-21 వచ్చింది. దేవుడు ఎట్లా చూస్తాడు తెలుసా? చావునకు విధింపబడిన వారిని, చెరసాలలో ఉన్న వారిని విడిపించుటకు, చావునకు మరి దగ్గరైన జీవితాలను విడిపించుటకు ఆయన తన పరిశుద్ధాలయంలో నుంచి ఇట్లా వంగి చూసిండట. దేవుడు ఎట్లా చూస్తాడు తెలుసా? నిజంగా అమ్మా నువ్వు రోగంతో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు. దేవుడు నీ ఇంటి వైపు నీ వైపు ఇట్లా చూసినప్పుడు మనం ఎట్లున్నామో దేవునికి తెలుసు. ఒక్కటి చెప్తున్నా, దేవుడు ఆకాశం నుంచి చూస్తాడు, కొన్నిసార్లు తొంగి చూస్తాడు ఇట్లా. అయితే వాళ్ళు రోగంతో ఉన్నప్పుడు, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మరి దేవునిలో చూసి ఆ బిడ్డలను ఆదరించి రక్షిస్తాడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. అందుకే దేవుడు ఎట్లా చూస్తున్నాడో గమనించండి. ఇలా నేను చెప్పే అంశం, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆకాశంలోకి వెళ్ళిన నరులందరినీ చూస్తున్నాడు. కొంతమంది చెరసాలలో ఉన్న వారిని వినుటకు, చావునకు బంధింపబడిన వారిని విడిపించడకు ఆయన తన ఆలయంలో నుంచి వంగి చూసిండు. అంటే మనం ఒక బస్ ఎక్కినప్పుడు కిందికి ఇట్లా చూస్తాం, దేవుడు పైనుండి ఇట్లా చూసినప్పుడు ఈ భూమి మీద ఆ బిడ్డ ఆయుష్ పొడిగించాలి. ఆ బిడ్డ హృదయాన్ని చూస్తాడు. ఇట్లా నా బిడ్డ ఈ బాధలో ఉన్నది, నా కుమారుడు ఈమె వేదనలో ఉన్నాడు. దేవుడు చూస్తాడు. ఈ మర్మాన్ని మీకు తెలియదు. దేవుని యొక్క మర్మం తెలుసుకోవాలంటే దేవునితో రోజు సావాసం ప్రార్థన చేస్తే దేవుని మర్మం తెలుస్తుంది. అమ్మా అయ్యా, గుడికి వచ్చినప్పుడు నిద్రపోకండి. దేవుని వాక్యం వినడం మీ జీవితంలో ఎంతో ధన్యత. మీరు మీ పిల్లలను ఎంతో సన్నిహితంగా చేర్చుకొని ఆడిస్తాడు. దేవుడు నిన్ను చూసినప్పుడు, ఈ భూమి మీద పంపినప్పుడు నిన్ను చూడడా? బిడ్డ నీకు 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన నువ్వేం చేస్తున్నావు? నిన్ను పరిశీలించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంకా అదే కీర్తనలు 137:23 చూడండి. బైబిల్లో చక్కగా వ్రాయబడ్డది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. కీర్తనలు 37:23 వచనం, 37వ అధ్యాయం 23వ వచనం చూడండి. బైబిల్ ఉన్న వారు చూడండి. 37వ అధ్యాయం 23వ వచనంలో, ఒకటి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. దేవుడు నీ ప్రవర్తనను చూసి ఆనందిస్తాడు. చూడమ్మా, నేను చెప్తే గుడికి రాడు, అరే తాగొద్దు బాబు అంటే నువ్వేది మాకు చెప్పేది అనుకుంటాను. డబ్బులు నీయే, నేను ఇస్తలేను. కానీ బైబిల్ చెప్తుంది తాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు. అందరికి నచ్చుతాయి అవి. నా బోధ వెర్రి మాటల్లాగా ఉంటాయి, కానీ సచ్చిన రోజు మాత్రం లెక్క చెప్పాలి. అది ఖచ్చితంగా యవనస్తులు అమ్మా నేను చెప్తున్నా,
సెల్లుతోటి సెల్లు పిచ్చి ఉండొద్దు. ఓకే, నేను చెప్తున్నా కదా, నేను చెప్తే గుడికి రాకపోవచ్చు. ప్రతిదానికి సమయం ఉంటుంది. తినడానికి సమయం, పడుకోవడానికి సమయం, పని చేయడానికి సమయం, దేనికైనా సమయం ఉంటుంది. ఆ సమయంలో వ్యర్థంగా మీ సమయాన్ని వ్యర్థం చేయొద్దు. దేవుడు ప్రవర్తనను చూస్తాడు. అక్కడ మళ్ళీ చదువు రవి ఆ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. నీ ప్రవర్తనను దేవుడు చూసినప్పుడు నీ పట్ల నా కుమారుడు చాలా మంచోడు అని ఆనందపడతాడా? చూడండి, మీ కొడుకులు బుద్ధిమంతులై ఏదో ఉద్యోగం చేసి ప్రయోజకులై మంచి మార్గంలో ఉంటే ప్రతి తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. నా బిడ్డ, నా కొడుకు చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉంటాను, బాగా చదువుకున్నారని. అయితే భూమి మీద నిన్ను భూమి మీద బతుకుమని దేవుడు ఆశించి భూమి మీద పంపించినప్పుడు నీ ప్రవర్తన బాగలేకపోతే ఎందుకు? అంతా చెడు ప్రవర్తన. ఏలి బైబిల్లో ఏలి కొడుకులు, ఏలి బోధకుడే, యాజకుడు, కానీ వాళ్ళ కొడుకులు ఏం చేసేది? వ్యభిచారులు, పాపాత్ములు. చిన్న సామ్యాలను పిలిచి, సామ్యాలు ఏలి కుమారులను నేను మొత్తి పడేస్తాను. ఎందుకు? వాళ్ళ ద్వారా నాకు సంతోషం లేదు. వాళ్ళ ప్రవర్తన నేను చూసిన. ఏలి కొడుకులు పాపాత్ములు, కాబట్టి వాళ్ళని భూమి మీదకి వెళ్ళి తీసేస్తానని చెప్పి మొత్తి పడేసిండు. నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవుడు నేను చూసినప్పుడు భయంగా భక్తిగా ఉండాలి. దేవుడు నీ ప్రవర్తనను చూసి సంతోషపడాలి. అవును, ఏదైనా దేవుడు చేయగలడు. ఒకటి ప్రవర్తన అంతా దేవుడు స్థిరపరచగలడు. అయితే దేవుడు నీ ప్రవర్తనను చూసినప్పుడు నీ పట్ల సంతోషిస్తున్నాడా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. బిడ్డ, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇస్తే నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? కనీసం దేవుని పని చేస్తున్నావా? దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావా అని నిన్ను అడుగుతాడు. ఒకరోజు ఉన్నది అడిగే రోజు. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. గుడికి వచ్చినా, చర్చికి రాకపోయినా, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎందుకంటే భూమి మీద మానవులమైన బ్రతకడానికి పగలు 12 గంటలు సూర్యుడిని పెట్టిండు, రాత్రి చంద్రుడిని పెట్టిండు, సీజన్స్ పెట్టిండు. అంటే ఆయా కాలాలు, చలికాలం, ఎండాకాలం అన్ని పెట్టి భూమి మీద మంచిగా బ్రతకాలని బిడ్డ అని చెప్తే మీ ప్రవర్తన ఎట్లున్నది? ఇష్టానుసారంగా దావుడు, ఇష్టానుసారమైన పనులు చేస్తుంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు నేను చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. గుడికి వచ్చిన మిమ్మల్ని దేవుడు చూసిండు. నా బిడ్డలకు నేనంటే భయం, నా పిల్లలు భయపడి దేవుడు క్లియర్గా చెప్పిండు, 6 రోజులే కష్టపడి పని చేయి, 7వ రోజు నువ్వైనా నీ దుక్కుటెత్తులైనా ఇది కూడా పని చేయదు, రెస్ట్ తీసుకోమని చెప్పిండు. కానీ మనం ఏం చేస్తున్నాం? పగలు, రేయి, ఉదయాస్తాలు అన్ని బాగా కష్టపడి పని చేస్తున్నాం. ఎందుకు? ఇంక ఈ లోకంలో ఎక్కువ కాలం బతుకుతామన్నా? వాక్యానుసారంగా ఉండు, వాక్యానుసారంగా జీవించు. నీ ప్రవర్తన ఎట్లున్నదో యోచించుకో. దేవుడికి మంచి ఆయుష్కాలం ఇస్తే తాగుడుతోటే పొందుపించుకుంటాను, కుటుంబాలు ఆగమైతే తాగుడు, ఆ తల్లిదండ్రుల మాటను నేని ఇష్టానుసారంగా ప్రవర్తన, ఇష్టానుసారంగా పిల్లలు యవనస్తులు ఏం చేస్తుండ్రు? అమ్మ నాయన చెప్పిన మాటలు వింటుందా? యుక్త వయసు రాగానే ఇష్టానుసారంగా పాప పనులు చేస్తూ, తల్లిదండ్రులకు అపకీర్తి తెస్తూ, సమాజానికి చెడ్డ పేరు తెస్తూ, సమాజంలో చెడు ప్రవర్తన కలిగి ఉంటాను. ఇదంతా దేవుడు చూస్తాడు, ఇదంతా దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త, పాపం పని చేయకు. ఏమైతే ఇప్పుడు అమ్మ ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. మరి దేవుని దృష్టి ఇంకెట్లుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. 34వ కీర్తన 15వ అధ్యాయంలో కూడా ఒకసారి చూడండి. 15వ వచనం కీర్తనలో చెప్పినను, యెహోవా దృష్టి నీతిమంతుల
నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నేను చూడండి, దేవుడు ఎవరిని చూస్తాడు? నీతిమంతుల వైపు చూస్తున్నాడు. మళ్ళీ వచనం వాళ్ళకి అర్థమైంది. యెహోవా దృష్టి యెహోవా చూపులు నీతిమంతుల మీద నున్నది. నీతిమంతుల మీద ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభునందు, గుడికి దేవుడు అంటే భయం ఉండి వచ్చింది మీరే. లోకంలో ఎట్లున్నారు తెలుసా? అయ్యాలి ఎందుకు గుడి, టైం వేస్ట్ అనుకుంటాను. నీతి అనేది వాళ్ళు మూట కట్టుకుంటలేరు. రేపు నేను చెప్పొచ్చు, అయ్యా నేను గుడికి వెళ్ళాను, భూమి మీద నాకు ఇంత ఆయుష్కాలం ఇచ్చావు, నీ మందిరానికి పోయిన ప్రభువా, అయ్యో నీ వాక్యం వినడానికి మీరు చెప్పుకోవడానికైనా టైం ఉన్నది. ఎప్పుడు గుడి మెట్లు దొక్కనోడు దేవుడు ఉన్నాడని వాడు ఎట్లా చెప్పగలడు? అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నది? నీతిమంతుల మీద ఉన్నది. దేవుని చూపులు మీ మీద ఉంటాయి. ఎందుకు చెప్పనా? మీరు చేసే పని దేవుడు దీవిస్తాడు. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని చూసిండు. ఇంకా ప్రసంగి గ్రంథంలో ఒకటి ఏం చెప్తాడు తెలుసా? నువ్వు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు. ఎందుకు దేవుడు చూస్తాడు? నేను మీకు ఇంకొకటి జ్ఞాపకం చేస్తా. ఏవి కొడుకులు మరి చర్చికి వచ్చి నీతిగా ఉండే వాళ్ళతోటి పాపం చేసి వాళ్ళను పాపంలో పడేసిండ్రు. అందుకే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. చర్చికి వస్తున్నావు, దేవుడు చూస్తున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవునికి భయపడాలి. వింటున్నా, దేవుడు అంటే లెక్కలేదు. ఎవరు నాకు అధికారం ఉన్నది, డబ్బు ఉన్నది, హోదా ఉన్నది అంటే అనే సచ్చినప్పుడు నీకు ఏది రాదు. ఏమవుతుందో తెలుసా? నీతో వచ్చును నీ పాపములే. బాగా గుర్తుపెట్టుకో. భూమి మీద 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన దేవుడు నిన్ను లెక్కాడు కదా. 60 ఏళ్ళ బతికిన బిడ్డ భూమి మీద నువ్వేం చేసినావంటే ఏం చెప్తావు? సరే యోచించుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడని దయచేసి మర్చిపోక. మరి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొకటి కూడా మీకు నిర్గమకాండంకు రండి. నిర్గమకాండం 3వ అధ్యాయం బయట వరకు తీసుకోండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదవండి. యెహోవా ఇట్లనెను, చూడండి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా నేను చూసిన. దేవుడు చూస్తాడని చెప్తాను కదా మీకు. మీకు అసలు తెలుసా? ఇలా నువ్వు గుడికి రాదు కూడా దేవుడికి తెలుసు, నువ్వు గుడికి వచ్చింది కూడా తెలుసు. దేవుడు చూస్తాడమ్మా. నేను ఇక్కడ తమ్మడిపల్లికి రమ్మంటాను. ఏ చర్చి కన్నా పోయి భూమి మీద బ్రతికినప్పుడు మీకు ఏ అనుకూలమైన చర్చిలన్నా పోయి ప్రార్థన చేసుకోండి. కానీ దేవుడు చూస్తాడనే విషయం మర్చిపోకండి. ఇక్కడ దేవుడు ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూస్తుంది. నేను మీకు చెప్పొచ్చు, ఏ గుండెను తడివి చూసినా అమ్మ ఏదో ఒక బాధ, ఏదో ఒక రోగం, వాటిని ఆ బాధను ఆ రోగాన్ని మానుకోవడానికి మీరు ఆయా హాస్పిటల్కు ఆయా ప్రాంతాలకు అక్కడక్కడ తిరుగుతారు. కానీ నేను మీకు ఒకటి చెప్తున్నా, ప్రయాసపడి భారం ఇచ్చిన వాళ్ళ నా ఎదుకు రమ్మన్న దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోండి. మీ బాధను, వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళ బాధను నేను నిశ్చయంగా చూసిన. చూడండి, నిశ్చయంగా మీ బాధ దేవుడు చూస్తాడు, మీ వేదన చూస్తాడు, మీ రోగం చూస్తాడు. కానీ నువ్వు దేవుని విడిచిపోవద్దు. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న పాప, ఆ పాపను ఉయ్యాలలో వేసినప్పుడు ఆ పాపకు తెలుసా మా అమ్మ నన్ను చూస్తుందని తెలుసా? తెలియదు. ఉయ్యాలలో వేసి ఆ తల్లి ఎక్కడి నుంచి అయినా నా బిడ్డ లేచిందా ఏడుస్తుందా అని గమనిస్తూ చూస్తూ పనిచేసుకుంటుంది. ఆ పాప ఏడవంగా వెళ్ళి ఆ చిన్న పాపను తల్లి ఎత్తుకొని పాలు ఇవ్వడము ఆడిపియడము చేస్తుంటుంది. మీరు దేవుని వాక్యం విషయంలో చాలా మంది తెలియదు. దేవుడు చూస్తున్నాడు అనే విషయం మర్మం తెలియదు. నాకు ఉద్యోగం లేదని ఏడ్చేవాళ్ళు, నాకు సంతానం లేదని ఏడ్చేవాళ్ళు, నాకు రోగం పోత లేదని ఏడ్చేవాళ్ళు, ఏం దేవుడు అని ఎక్కిరించేవాళ్ళు ఉంటారు. అట్లా కాదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వేంటి ఇక్కడ ఐగుప్తీయుల యొక్క బాధను నిశ్చయంగా నేను చూసిన.
నా బిడ్డలను ఆ రాజు ఐగుప్తు రాజు ఏం చేసేది తెలుసా? పనులలో చాలా కష్టపెట్టేది. రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదువా? చూడండి, ఐగుప్తులో ఉన్న ప్రజలు వాళ్ళు స్త్రీలను చూడక, గర్భిణీలను చూడక ఆ పచ్చి బురదను మోయాలి, వాళ్ళే ఇటుకలు చేయాలి, వాళ్ళే ఆ ఇటుకలు కాలబెట్టడానికి కర్ర కట్టే కొయ్యకాలు ఎక్కడున్నది ఇచ్చి వాళ్ళే కాలబెట్టియాలి, అంటే మీరు చేయాలని పెట్టి పనులు చేయించండి. ఎవరు? ఐగుప్తు రాజు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ బాధలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు దేవుడిని దయచేసి తెలుసుకో. ఇప్పుడు నీ రోగాన్ని చూస్తాడు. నీ ఐగుప్తుల బాధలను చూసినప్పుడు దేవుడు నిన్ను చూడడా? నేను మీకు ఒకటి చెప్తాను, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చునేమో, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు మరవను. ఎక్కడ పెట్టుకున్నా? నా చేతుల్లో చెక్కుకున్నా. స్త్రీ తన పసిపిల్లని మర్చిపోవునేమో, కానీ నేను నా ఎద్దకు వచ్చిన బిడ్డలను ఎప్పుడు మరవననే వాక్యం ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. బాధలు వచ్చిన, రోగం వచ్చిన, కష్టం వచ్చిన 70 ఏళ్ళు దేవునితో సావాసం చేద్దాం, ప్రభువుతో సాగిపోదాం. దయచేసి తప్పిపోకండి. ఎంతో మందికి ఈ సువార్త అందలేకపోతుంది, దేవుడు చూస్తున్నాడని మర్మం నిలవలేకపోతుంది. నేను మీకు తెలియజేస్తున్నా, చెడు పనులు చేసినా దేవుడు చూస్తుండు, బాధపడ్డా దేవుడు చూస్తుండు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని చూస్తుండ అనే విషయాన్ని మర్చిపోకండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథం తీసుకోండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఏం రాయబడ్డదో. దేవునితో సావాసం చేయండి, రోజు ప్రార్థన చేసుకొని మీ పనుల్లో మీరు పాల్పంచుకోండి లోకంలో. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచట చూసితిని. చూడండి, దేవుడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అందరు గమనించాలి. రోగంతో ఉన్నవారు గమనించండి, బాధలో ఉన్నవారు గమనించండి, శోధంలో ఉన్నవారు గమనించండి. దేవుడు యెషయాకు చెప్పాడు, యెషయా నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతడు కన్నీళ్లు విడుచుకుంటూ ఏడ్చింది నేను చూసిన. దేవుడు ఏం చూసిండు? కన్నీళ్ళని చూసిండు. అమ్మా, మనం ఏడితే మన ఇరుముగులు వారు బంధువులు వచ్చి ఊకో అని ఆదరిస్తారు. కానీ దేవుడు ఈ మంచం మీద చావుకు సిద్ధమైన ఆ హిజ్కియా కన్నీళ్లు విడుచుకుంటా ఏడుస్తుండు. అయ్యో దేవుడా, ఇక నేను ఈ లోకాన్ని విడిచిపోయే రోజు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకో, ఎన్నేళ్ళున్నా 1000 ఏళ్ళున్నా ఏడు తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు. సగం అయిపోయింది ఆయుష్కాలం. ఇప్పటికైనా దేవుడు నిన్ను చూస్తుండు. భయంగా, భక్తిగా, విశ్వాసంగా ఉండు. హిజ్కియా ఏడుస్తుంటే దేవుడు చూసి, యెషయా హిజ్కియా దగ్గర పోయి చెప్పు, ఆయన కన్నీళ్లు విడుచుకుంటూ మంచం మీద ఏడుస్తుంటే నేను చూశాను. ఇంకా నేను ఆయనకు ఈ ప్రార్థన నేను అంగీకరించి, ఆయన ప్రార్థన కూడా నేను విన్నా. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇస్తా. అమ్మా, దేవుడు హిజ్కియా కన్నీళ్ళను చూసిండు, ఏలి కొడుకులను చూసిండు, ఇంకా ప్రవర్తనను చూసిండు. ప్రవర్తన చక్కగా ఉంటే దేవుడు ఇట్లా చూసినప్పుడు దేవుడు ఆకాశంలోకి వెళ్ళి ఇశ్రాయేలుల బాధను చూసిండు. వాళ్ళు ఆ బాధలకు వెళ్ళి విడిపించేసిండు. ఫరో రాజును అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో మట్టి గెలిపించిండు. నా బిడ్డలు స్త్రీలను చూడకుండా ఇట్లా వెట్టి పనులు చేపిస్తావా అని ఎర్ర సముద్రంలో ముంచేసిండు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? కన్నీళ్ళు చూస్తున్నాడు, వారి ప్రవర్తన చూస్తున్నాడు, వాళ్ళ బాధలను చూస్తున్నాడు. అయ్యా, గుడికి వచ్చిన వాళ్ళను, వాళ్ళ ప్రవర్తనను కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే నేను మీకు చెప్తున్నా, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అనేదే కాదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. భయంగా బ్రతుకు భూమి మీద. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపోయే ఒక రోజు ఉన్నది.
చెప్పిపోతామా ఒకరికొకరు? నేను పోతా 14th నవంబర్కి నేను వెళ్ళిపోతా అని చెప్పుకుంటాం. అయినా సాగు ఎప్పుడవుతుంది ఎవరికి తెలియదు. అదే మనిషికి మార్పు చేయబడ్డది. బిడ్డ, దేవుణ్ణి చూస్తున్నాడు, పాపం చేయకు, పరిశుద్ధులుగా బ్రతకండి, అక్రమం చేయకు, అన్యాయం చేయకు, ఒకటి సొమ్ము దోసుకోకు, తెచ్చుకోకు. ఇప్పుడు ఎవ్వరు లేరా తీసుకుందామని దొంగిలిస్తే అది ఉంటుందా? ఉండదు. నీతితో కూడింది కొద్దిగా చాలు. అందుకే దేవుడు చూస్తాడు. తప్పులు చేయకు, పొరపాటు లెక్కలు రాయకు. నేను మీకు చెప్పేది అది. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా బ్రతకండి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అందుకే బహుభయంగా బ్రతకాలి. హిజ్కియా కన్నీళ్ళనే చూచిండు. 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చిండు. బిడ్డ, నువ్వు గుడికొచ్చి ప్రవర్తనలో, క్రియల్లో, మాటల్లో, చూపుల్లో అన్నిట్లో మాదిరి ఉండాలి. మనం వాళ్ళు చర్చికి పోతారు, వాళ్ళ మాటలు, క్రియలు, చూపులు చాలా బాగుంటాయి అనే పేరు భూమి మీద తెచ్చి దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి. గుడికి వచ్చుకుంటూ గుణం మారకపోతే నేనేం చెప్తాను? నేను నా వంతైతే చెప్తున్నా. ఒకవేళ దేవుడు హిజ్కియా కన్నీళ్ళు చూసిండు. నేను తప్పు చేస్తున్నప్పుడు దేవుడు నన్ను మొత్తడా? నేను మీకు చెప్తున్నా, మనం చేసే ఆ చిన్న పిల్లకి ఏం తెలుసు? ఉయ్యాల వేసి తల్లి ఊపుకుంటుంటే ఏడుస్తుంటది. ఎక్కడున్నా తల్లి చూసి ఎత్తుకొని మళ్ళీ అల్లాడించి పాలించి మళ్ళీ నిద్రపోగొట్టి మళ్ళీ ఉయ్యాల వేస్తుంది. ఈ భూమి మీద 70 ఏళ్ళ యాత్రలో నువ్వు నీ ఇష్టానుసరమైన పనులు చేస్తూ దేవుడు చూస్తలేడు అనుకుంటే అమ్మా చాలా కష్టం. దేవుడు నిన్ను చూస్తున్నాడు, బాగు జాగ్రత్త. ఆదికాండంలోకి రండి, నేను కొన్ని చెప్తా. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని. దేవుడు ఎవరిని చూసిండు? నోవాహును చూసిండు. దేవుడు క్లియర్గా చెప్తాడు, నోవాహు ఈ తరంలో నువ్వు ఒక్కడవే నీతిగా ఉన్నావు. ఆ ఒక్కడా ఇప్పుడు ఈ 2024 ఈ సంఘంలో అమ్మ నువ్వే మంచిదాని అని నేను అన్నానుకో, తగ్గిన కోపం రాదు, వస్తుంది. కానీ దేవుడు ఆకాశం నుంచి చూసి నోవాహు ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. అరే ఈ 2024లో పెద్ద మనుషులే చర్చకు వస్తారు. ఆయన సముఖంలో ఒక గ్రంథం రాయబడుతుంది. వింటున్నా? ఈ బిడ్డలే వస్తారు, ఊరంతా లేరా? రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు. రోగం కాస్త పోయిందంటే మరిచిపోతారు. రోగం కాస్త పోయిందంటే మరిచిపోతారు. మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. నీ జీవితమంతా ఒక్కసారి పరీక్ష చేయాలి. నీ జీవితమంతా ఒక్కసారి పరీక్ష చేయాలి. పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. చాలు, మీ మారిన మనసుతో దేవుని స్తుతించండి, అప్పుడు మీకు ఫలితం ఉంటుంది. గుడికి వచ్చినాక పాపం చేయకండి. గుడికి వస్తున్నప్పుడు తప్పు చేయొద్దు. జీవితం మారాలి. ఇంకా మారకపోతే దేవుడు చూస్తే చూడండి, బైబిల్లో చెప్తుంది,
కడగబడిన పంది గురుతులో దొరికినట్లు అని రాయబడ్డది. ఉన్నదా లేదా? ఒక పందిని మనం కడిగినామనుకో, అది మళ్ళా దాని స్వభావం ఏంటిది? బురదలో పోయి మళ్ళా బురుతుంది. అట్లుండదు. క్రీస్తును కలిగి దేవుడంటే భయభక్తులు కలిగిన మనం ఎట్లుండాలి? అరే తాగకాయ అంటే తాగొద్దు, తిను ఇష్టం. దేవుడు చాలా కండిషన్ పద్ధతులు చెప్పిండు, వాటి ప్రకారంగా బ్రతుకు. వద్దు అనుకుంటే లోకంలో విడిచిపో, కానీ దేవుడు చూస్తుండని మర్చిపోకు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, బాగు జాగ్రత్తగా ఉండు. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా. యోనా గ్రంథంలో మీరు 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం తొందరగా లాస్ట్ ఉంటుంది. చూడండి, యోనా నేను నినివే పట్టణాన్ని చూసిన. దేవుడు పట్టణాలను చూస్తాడు, ప్రజలను చూస్తాడు, వ్యక్తిగతంగా చూస్తాడు. ఎందుకు? దేవుడికి సర్వాక్కు ఉండదా? ఇప్పుడు నాకున్న ఏరియాను నేను ఖచ్చితంగా చూసుకుంటా, మీకున్న స్థలాన్ని మీరు ఖచ్చితంగా చూసుకుంటారు నాది అని. అవునా? లోకం ఎవరిది? ఏ గవర్నమెంట్ నీది అంతా? ఎవరు సృష్టించిండు ఆ సూర్యుడిని? మానవుడా? లోకంలో ఉన్న దేవుడు. ఆ దేవుడు మనందరిని లెక్క చూస్తాడు. ఇప్పుడు ఒక పట్టణాన్ని లెక్క చూసిండు, ఒక పట్టణాన్ని చూసిండమ్మా. ఆ పట్టణం ఏంటిది? నినివే పట్టణాన్ని. అది దేవుని దృష్టికి ఆ పట్టణం ఎట్లున్నది? బహు ఘోరంగా ఉన్నది. అది ఆ పట్టణం మొత్తం పాపిస్తులే. పట్టణంలో భయం లేదు, భక్తి లేదు, పొద్దుగుప్తే తాగుడు, విచ్చలవిడి, చెడు కార్యాలు అన్నీ ఉంటాయి ఆ పట్టణంలో. ఆ పట్టణం పేరు నినివే. ఆ పట్టణాన్ని దేవుడు చూసిండు. యోనా ఆ నినివే పట్టణానికి పో, దానికి ఆ పట్టణానికి నేను నాశనం కలుగజేస్తున్నానని ప్రకటించిపో అని చెప్పిండు. అబ్బో, ఆ పట్టణస్తులు మహా భయంకరులు, నేను చెప్పను అని తర్షీష్కు పారిపోయిండు యోనా. దేవుడు మళ్ళా పట్టుకొచ్చిండు. ఇప్పటికైనా ఆ పట్టణానికి నాశనం కలుగుతుందని చెప్పు అని చెప్పిండు. అబ్బో దేవా, నేను చెప్తే ఏమంటారు? అది చాలా పెద్ద పట్టణం, హైదరాబాద్ సిటీ కంటే పెద్ద పట్టణం. అందులో పాపం ఎక్కువ ఉన్నదని, నినివే పట్టణంలో ఉన్నదని దేవుడు ఆకాశం నుంచి చూసి, నువ్వు చెప్పుపోయావునా, ఆ ప్రజలకు చెప్పు, ఆ పాపం నుంచి చేయొద్దని చెప్పు అని చెప్పిండు. ఈ పట్టణానికి నాశనం రాబోతుంది అని చెప్పినప్పుడు రాజు మొదలుకొని పనివారి వరకు అందరూ కూడా గోనె బట్టలు ధరించుకొని, మరి పట్టణమే ఊరే కాలిపోతుందంటే ఏం చేస్తాం? ఇక ఆ పట్టణం మొత్తాన్ని నేను నాశనం చేయబోతాను దేవుడు అని చెప్పి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అందరూ ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేసి బిడ్డలు. నేను మీకు చెప్తున్నా, దినాలు క్షణాలన్నీ గతించిపోతున్నాయి. ప్రజలు తినుచు త్రాగుచు హాయిగా ఉంటుండ్రు. రెండో రాకడ వస్తుంది. ఏ దినమో ఏ క్షణమో మనకు తెలియదు. మనం అలర్ట్, చాలా సిద్ధంగా ఉండాలి. వచ్చినప్పుడు ఇలాగే ఎత్తబడాలి. ఇంకా నేను ఈ పని చేస్తా, గురం దున్నుకుంటా, నేను నాట్లు వేసుకుంటా, నేను ఇల్లు కట్టుకుంటా, లేదు. టైం 70 ఏళ్ళ యాత్ర. ఈ యాత్రలో దేవుడిని చూస్తున్నాడు. నువ్వు ఇప్పటికైనా దేవుడిని తెలుసుకో. ఆ పట్టణస్తులు మారు మనసు పొంది దేవుడిని తెలుసుకుంటే ఆ పట్టణం నాశనం కాలేదు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి తీసుకోండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19 చూడండి. 6వ అధ్యాయం కొన్ని చెప్పి నేను ముగిస్తా. అమ్మ, నువ్వు గుడికి వచ్చి నిద్రపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. బ్రదర్ కూర్చో. దేవుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు చర్చిలో విచ్చలవిడిగా తిరిగినా దేవుడు చూస్తున్నాడు, స్వస్థత ఇయ్యడు. నేను మీకు చెప్తున్న వాస్తవం, దేవుడు చూస్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం.
యెహోవా దగ్గరకు త్వరపడిపోయాను. అప్పుడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది. చూడండి, దానియేలును పట్టుకొని ఎక్కడేసిండు? సింహం బోన్లో వేసిండు. ఈయన ఏం తప్పు చేయలేదు, ప్రార్థన చేసుకుంటా అంటే పట్టుకపోయి సింహాల గోలో వేసిండు. రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టలే. మనం అనవసరంగా కావాలనే వాళ్ళని ఇచ్చినప్పుడు కూడా మన అంతరాత్మ మనకు చెప్తుంది, అరే నేను అనవసరంగా వాళ్ళని తెచ్చిన, అనవసరంగా వాళ్ళ జోలికి పోయినా అని అనిపిస్తుంది. ఎవరి అన్నా మనం ఏదైనా ఎత్తుకొచ్చినా కూడా, ఏదైనా తీసుకొచ్చుకున్నా కూడా నేను అక్రమంగా తీసుకొచ్చుకున్నా అనిపిస్తుంది. నేను మీకు ఒకటి చెప్తున్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. ఇక్కడ దానియేలు పట్టుకపోయి సింహాల గోన్లో ఇచ్చినప్పుడు రాజుగారు రాత్రి నిద్ర పట్టలే. తెల్లవారే వరకు ఆ సింహాల గో దగ్గరికి పోయిండు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలుస్తుండు. అప్పుడు దానియేలు ఏమంటాడు? రాజు చిరకాలం జీవించును గాక. దానియేలు మంచి డిసిప్లిన్, క్రమశిక్షణ తెలుసు. పొద్దుగుకి కాలం బట్టి గుంజుకపోయి సింహాల గోన్లో వేసిన ఆ దానియేలును సింహాల గోన్లో ఉండి ఎంత చక్కగా మాట్లాడతాడు. రాజా, మీరు చిరకాలం జీవించండి, నేను నా దేవుని దృష్టికి, దేవుడు నన్ను చూసినప్పుడు నేను నా దేవుని దృష్టికి ఎట్లున్నా? నిర్దోషిగా ఉన్నా. సింహాలు నాకు ఏ హాని చేయలేదు. నేను మీకు ఏం చెప్తున్నా, అయ్యా ఏ పని చేస్తుంది నీతిగుంటే కాదు. ప్రజల మధ్య మెప్పుకోరు తప్పు చేస్తే కర్ర తప్పుతుంది ముఖంలో. బర్రగా తింది, గొర్రెగా తింది, నీకు తప్పిన పని చేసి అంత హింసట ఏంది? నీట్గా ఉండి నువ్వు ఏ పని కట్టెలు ఏరుకొచ్చుకుంటే తప్ప. ఆ అమ్మ నీట్గా ఉండి ఊరు బయట కూరలు ఏరుకొచ్చుకున్నది. ఇప్పుడంటే గ్యాస్లు ఉన్నాయి. ఆమె నీట్గా ఉన్నది, కట్టెలు ఏరుకొచ్చుకున్నది. పరిస్థితి అది అంతే. నువ్వు నీతి తప్పిన పని నీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి నీ వెనుకకు తిరిగి చూడు, నువ్వు ఎన్ని తప్పులు చేసినావు. అంతకంటే నీచమైతే కాదు కదా. అందుకే దేవుడు చూస్తున్నాడు, రాజా నువ్వు పొద్దుగా నన్ను సింహాల గోలో వేసావు, నేను నా దేవుడు నన్ను చూసినప్పుడు ఆయన దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డా, నేనే తప్పు చేయలేదు అన్నప్పుడు రాజు మళ్ళీ బయటికి తీసుకొచ్చింది. దేవుని దృష్టికి నువ్వు ఎట్లున్నావు? దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎట్లున్నావు ఒకసారి యోచించుకో. నేను ఒకటి చెప్తా, విస్తారమైన సభ రాసుకున్న దేవా, నా దోషములు నీకు మరకవలని కనబడుచున్నవి, నీకు కనబడుచున్నవి దేవా అంటాడు. ఎవరు? దావీదు. దేవునికి మన పాపాలు మరకల్లా ఉంటాయి మీలో. అందుకే నేను మీకు ఒకటి చెప్తా, మీలో పాపం లేని వాడు ఎవడో మొదటి రాయి వేయమన్నాడు. వేస్తాడా? అయ్యా, ఈ స్త్రీ పాపం చేసినప్పుడు మేము చూసినాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్లతో కొట్టి చంపాలని ఉన్నది. అంటే యేసు ప్రభు వంగి ఏమని రాశాడు? మీలో పాపం లేని వాడు ఎవడో ఆ స్త్రీ మీద మొదటి రాయి వేయమంటే ఎవడేయాడు? ఒక్కొక్కడు చదువుకొని ఎత్తపోయిండు. ఎందుకంటే ఏ గుండెను తగిలి చూసినా ఏదో ఒక పాపం, ఏదో ఒక రోగం ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, మనము తెలిసి తెలియక చేసిన క్షమింపబడాలి అంటే దేవుడు మనలో చూస్తుండని అలా మీరు తెలుసుకోవాలి. దానియేలును చూస్తే, అయ్యా దేవుడు నన్ను చూసినప్పుడు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని, కాబట్టి సింహాలు నాకు ఏ హాని చేయలేదు. దేవుడే వాటి నోరులో, దేవుడు తన దూతను పంపి వాటి నోరు మూయించిండు. నువ్వు గుడికొస్తున్నావు, ఏ హాని లేదు. 10 మంది నిన్ను చెడ్డదన్నా కూడా డోంట్ వరీ, దేవుని దృష్టిలో యథార్థంగా చాలు. మన పేరు జన్లు, నా నిమిత్తం జన్లు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమైపోతుంది. కొంతమందికి మన భాష, మన వాక్యం నచ్చకపోవచ్చు,
కానీ దేవుడు ఏదైతే చెప్పమని అది చెప్పాలా వద్దా? దేవుని బిడ్డలారా, చర్చికి వస్తున్నాం మనం, దేవుడు మనల్ని చూస్తుండని గుర్తు పెట్టుకొని భయంగా బ్రతుకుతాము. పాపం పనులు చేయొద్దు. యవనస్తులారా, దేవుడు చూస్తుండు. యోసేపుని చూడు, యోసేపు ఎంత యథార్థంగా ఉన్నాడు. సొంత అన్నలు గోతిలో వేసిన యథార్థంగా ఉన్నాడు. ఫరో ఇంట్లో అమ్మబడ్డ ఫరో భార్య నింద మోపిన యథార్థంగా ఉన్నాడు. శరసాల్లో వేసిన యథార్థంగా ఉన్నాడు. ఐగుప్తుకు రాజైనప్పుడు కూడా యథార్థంగా ఉన్నాడు. నా ప్రజల బాధను నేను నిశ్చయంగా నేను చూస్తుంది అని దేవుడు చెప్తాను. బిడ్డ, యవనస్తులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని చూస్తుంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తెలిసి తెలియక దేవుడు చూస్తుండనే విషయం మర్చిపోయి పాపంలో పడి ఉంటే బయటికి రండి. కొంతమంది అయినా అగ్నిలో నుంచి లాగినట్టు నేను మీకు కోరపు చెప్తున్నా. తాగుడు నుంచి బయటికి రండి. లోకంలో ఉన్న పాపం నుంచి బయటికి రండి. శోధన నుంచి బయటికి రండి. రోగం నుంచి బయటికి రండి. ఏసే దేవుడు అని తెలుసుకోండి. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. హిజ్కియాని చూసిండు, ఆయన రోగాన్ని బాగు చేసిండు. ఇంకొకటి కూడా నేను దయచేసి చెప్తా, ఒకసారి చూసుకోండి. బైబిల్స్ వారు యోహాను సువార్త 5వ అధ్యాయం 2 నుంచి 9 వరకు చూడండి. కొన్ని చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 5వ అధ్యాయం 2 నుంచి 9 వరకు. చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అప్పుడు ఆకాశంలోకి వెళ్ళి ఒక దేవదూత వచ్చి ఆ కోనేరు దగ్గర నీళ్లు కదిలించేది. అయితే ఎట్టి వ్యాధి ఏ రోగం ఉన్నా ఎవడైతే మొదటి ముందు దొరుకుతాడో ఆ నీళ్ళలో మునుగుతాడో వాడు బాగుపడతాడు. అప్పుడు మరి విశాఖ లేని పరిస్థితి ఏంటి? 2 కాళ్ళు నడవాలని పరిస్థితి ఒకడున్నాడు. వాడు అక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు అంటే 38 ఏళ్ళ నుంచి అదే స్థితిలో ఉన్నాడు. వాడు ముందుకు పోతున్నాడు, వాడు చివరికి వేరే వాళ్ళు దొరుకుతాను, బాగుపడతాను, పోతాను. ఇక్కడ యాక్టివ్ ఉన్నాడు, ముందుగా పోతాడు. మరి వాడి పరిస్థితి ఏంటి? వాడు 38 ఏళ్ళ నుంచి అదే కోనేటి దగ్గర ఉన్నాడు. వాడు పోయేవారు వేరే వాడు దొరుకుతాడు, కోనేటిలో దూత కదిలించి నీళ్ళని కొట్టగానే దొరుకుతాను, బాగుపడతాను, పోతాను. నేను పరిస్థితి అట్లనే ఉన్నది. అయితే చదవమ్మా. నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇచ్చాడు. యేసుప్రభు అన్నాడు, ఏందయ్యా ఎన్నేళ్ళ నుంచి ఉంటాం ఇక్కడ అంటే, అయ్యా నీళ్లు కదిలించినప్పుడు నన్ను అక్కడికి తీసుకుపోయారు, నాకంటే ముందుగా దొరుకుతాను, బాగా అవుతాను. నన్ను ఎవరు అక్కడికి తీసుకుపోతలేరయ్యా, నేను 38 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నా అని చెప్తాడు. అయితే యేసుప్రభు వారిని చూసిండు. వాడు అదే స్థితిలో 38 ఏళ్ళ నుంచి ఉన్నాడని దేవుడు చూసిండు. నువ్వు 70 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. ఇంకా దేవుడిని నువ్వు తెలుసుకోకపోతే దేవుడు చూస్తాడనే విషయం నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా? వాడు వాడి స్థితిని చూసిండు. వీడు 38 ఏళ్ళ నుంచి కోనేటి దగ్గరనే పడి ఉన్నాడు అని చూసి లేచి నీ పరిపెత్తుకొని పో అన్నాడు. ఒకటే మాట. వాడు అప్పుడు ఎట్లా లేచిండు? చదవమ్మ. వాడు దిగ్గున లేచి తన పరుపు చుట్టుకొని పోతాడు. నేను మీకు చెప్తున్నా, యేసుప్రభు మాటల్లో అంత పవర్ ఉంటుంది. అందుకే బైబిల్ను నమ్మాలి, అందుకే దేవుడు ఉన్నాడని గమనించండి. యేసుప్రభు మాట ద్వారా బాగు చేసేట వాడిని. వాడు వెంటనే దిగ్గున లేచి అనేకుల ఎదుట 30 ఏళ్ళ రోగం, 38 ఏళ్ళ రోగం ఒక క్షణంలో పోయింది. దేవుడు వారి స్థితిని చూసిండు. అయ్యా, దేవుడు నిన్ను చూస్తే గుళ్ళకొచ్చి కూర్పండ్ల పడతావు, దేవుని వాక్యమేనావు, గుడికి వచ్చి ఎప్పుడు ముగిస్తాడు అని తలస్తావు, పోవచ్చు కదా. నేను మీకు చెప్తున్నా, దేవుడు చూస్తుండ అనే విషయాన్ని మర్చిపోకు. ఇంకా నేను మీకు చెప్తా, షార్ట్గా చెప్తా, చాలా ఉన్నాయి దేవుడు చూసినాయి. దేవుడు ఆదామును చూసినప్పుడు ఆదాము ఎక్కడున్నాడు?
చెట్ల సాటుకున్నాడు. దిగంబరిగా చెట్ల సాటుకున్నాడు. ఒరే ఆదామా, నువ్వు ఎక్కడున్నావంటే ఏమంటాడు? ప్రభువా, నేను స్వరం విన్నప్పుడు దిగంబరిని చెట్ల సాటుకు దాపు. అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని మాట వెనకనే కదా. దేవుని మాట గుడికి వచ్చినప్పుడు వినాలి, దేవుని వాక్యంతో నింపబడాలి. బ్యాప్టిజం పొందుకొని పాపం చేస్తావా? తప్పు కాదా? ఎవరు ఖచ్చితంగా చెప్తలేరా? బ్యాప్టిజం తీసుకొని తాగుతావా? పొరపాటు కాదా? మరి మేము గుడికి పోతాను, ఎన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? మానవులకు రాకుంటే కష్టాలు ఎవరికి వస్తాయి? ఇశ్రాయేలులకు రాలేదా? వెట్టి బాధలు రాలేదా? హిజ్కియాకు రోగం రాలేదా? నేను మీకు చెప్తున్నా, కష్టాలు బాధలు అనేవి వస్తాయి, కానీ దేవునిలో స్థిరంగా మీరు దయచేసి ఉండాలి. ఆదామా, నువ్వు ఎక్కడున్నావా అని దేవుడే స్వయంగా ఆదాము చెప్తే, ఆదాము ఎక్కడున్నాడు? చెట్ల సాటుకు. అయ్యా, నేను దిగంబరినై ఉన్నా, ఇగో ఈ అవి ఇచ్చింది, ఈ పండ్లు తినొద్దన్న పండ్లు తిన్నావంటే తిన్నందుకే ఆ గతి వచ్చింది. దేవుని మాటలు వినకపోతే నేను మీకు చెప్తానా, దేవుని గుడికి వచ్చి తప్పు చేసుకుంటా, మా పాస్టర్ చూస్తాడా, ఎవరు చూస్తాడంటే దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడు? నగలను ఆకాశం నుంచి ఆయన ఎట్లా చూస్తాడు? వంగి చూస్తాడు, తొంగి చూస్తాడు. బిడ్డ జాగ్రత్త, దేవుడిని చూస్తాడు. పాపం చేయకు, తప్పు చేయకు, పరిశుద్ధులుగా బ్రతకండి, ఆశీర్వాదపడు. ఇంకొకటి నేను మీకు షాక్ చేస్తా. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను చూసిండు. సొదొమ గొమొర్రా పట్టణాలను చూస్తే అక్కడ ప్రజలు ఎట్లున్నారో తెలుసా? చాలా వ్యభిచారులు. అసలు ఒక క్రమం లేదు, ఒక వరుస లేదు, వాయి లేదు, అంత పాపనులు. దేవుడు ఏం చేసిండంటే అగ్ని గంధకములు కురిపించి ఆ పట్టణాన్ని కాల్చేసిండు. నిన్ను భూమి మీద నీకు ఆయుష్కాలం ఇద్దరు ఈ పాప పనులు ఇద్దరు ఉండేందుకు లేదు. ఎందుకు దేవుడికి? నువ్వు ఇప్పుడు నేనున్నా, మా అమ్మ నాయనకు నేను చెడ్డ పేరు పెడితే ఎందుకు? వాడు రావని అంటారా అన్నారు? అది మీరే చెప్పండి. నిన్ను కన్నాని తల్లిదండ్రుల పేరు, సొసైటీకి మంచి పేరు తేవాలంటే వాక్యానుసారంగా బ్రతుకు. దేవుడు చూస్తున్నాడని భయంగా ఉండదు. కాబట్టి నేను మీకు చెప్తున్నా, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడి వాక్య భాగమును మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదములకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలతో మీ వాక్యం ద్వారా మాట్లాడుచున్నావు. నువ్వు ఆకాశంలోకి వెళ్ళి మమ్మల్ని అందరినీ చూస్తున్నావు. ప్రభువా, నోహును చూస్తే ఈ తరంలో ఒక్కడే నీతిమంతుడు. అవును తండ్రి, ఆ గుంపులో మమ్మల్ని చేర్చండి దేవా. ఇంకెన్నో లేఖనాలు, ఎన్నో వాక్య భాగాలు ఉంటున్నాయి, కానీ దేవా, మీ వాక్యానుసారంగా బ్రతికి ఈ లోకయాత్రలో నీ స్వార్థను బలంగా కృప చూపి కూడి వచ్చిన బిడ్డల ఆయుష్ను పొడిగించండి. వృద్ధాప్యంలో ఉంటున్న అమ్మని జ్ఞాపకం చేసుకో. నా సంఘంలో, నా గ్రామంలో, నా మండలంలో, రాష్ట్రాన్ని, అధికారులందరినీ జ్ఞాపకం చేసుకో. క్షేమకరమైన వాతావరణం మాకు దయచేయండి. నా లైవ్ వింటున్న బిడ్డలను, కుటుంబాలను దీవించండి. పాప స్థితిలో మేము ఉండకుండా బాధలో, శోధనలో, రోగంలో ఉన్న బిడ్డలందరినీ పరామర్శించి స్వస్థపరిచి నడిపించమని యేసు నామములో తెలియదు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.